రూపాయలు పెట్టుబడి కూడా లేని కంపెనీలు వేల కోట్ల పెట్టుబడి పెట్టేస్తారంటూ ఎంఓయూలు. వైజాగ్ సమ్మిట్లో సూట్ కేస్ కంపెనీల హడావిడి. వేల ఎకరాలు అప్పనంగా కట్టబట్టేందుకు సర్కారు వారి ప్లాన్ రెడీ. అట్టహాసంగా చేసినందుకు 15 కోట్ల ప్రజల సొమ్ము తగలేశారు. గిఫ్ట్ల కోసం, భోజనాల కోసం కుక్కలు ఎగబడినట్టు ఎగబడి రాష్ట్రం పరువు తీశారు. పోలవరం గాలికి వదిలేసి గాలి కబుర్లు చెప్తున్న అంబటి ప్రాజెక్టు కట్టలేక పనికిమాలిన విమర్శలతో పెడుతున్నాడు కుంపటి. పవన్ కళ్యాణ్ మనసు చదివేస్తున్న పచ్చ రాయుళ్ళు సీఎం పదవిపై వ్యామోహం లేదంటూ పిచ్చి రాతలు. నోటిదోల బ్యాచ్లో చేరిన వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖను చేశాడు తన మాటలతో సిల్లి. జన సైనికులు రెడీ, వారాహి రెడీ, జనసేనాని రెడీ. ఆవిర్భావ సభతో ఎన్నికల యుద్ధానికి కొడుతున్నారు డి. ఈ వారం పొలిటికల్ బత్తాయిలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ఎలక్ట్రీషియన్ అప్పారావు గారు. ఏమంటే ఎలక్ట్రీషియన్ అప్పారావు గారు ఎలా ఉన్నారు? అయ్యా నమస్కారం యాంకర్ గారు. ఏదో ఉన్నాంలేండి. అసలే ఎండాకాలం, ఫ్యాన్లకి బాగా డిమాండ్ ఉంటుంది కదా, నువ్వు కూడా బాగా బిజీ అనుకుంటా. అబ్బే అంత లేదండి, గ్లాసు పట్టుకుని అరుగు మీద అయినా కూర్చుంటాం కానీ ఈ ఫ్యాన్తో పడలేకపోతున్నాం అంటున్నారండి జనాలు. ఏందయ్యో ఎలక్ట్రీషియన్ అప్పారావు, నీ మాటలేదో కొంచెం తేడా కొడుతున్నట్టున్నాయి. అయినా ఈ ఫ్యాన్ చూస్తేనే చిరాకేస్తుందండి. తెచ్చుకున్నాం కదా, తప్పదు కదా, దీని అమ్మ జీవితాన్ని. ఏంటి ఈ ఫ్యాన్ అడ్డం పెట్టుకుని అధికార ఫ్యాన్ తిడుతున్నావేంటి? వాళ్ళని తిట్టడానికి వంకలు ఎందుకండి, డైరెక్ట్గానే తిడతాను ఈ ఫ్యాన్ బత్తాయిల్ని. ఇదిగో అక్కడ మినిస్టర్ అంబటి రాంబాబు గారు ఏదో అమ్మగారికి పెడుతున్నారంట, చూద్దాం పద. అయినా ఈ అరగంట బత్తాయి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ దిక్కుమాలిన స్టోరీలు మటుకు చెప్పడంలో నెంబర్ 1. పైగా ప్రాస్తో చెప్తాడు. వీడి దిక్కుమాలిన ప్రాస్ అని. ఇదిగో అప్పారావు, ముందు అంబటి చెప్పేదేదో వింటే కదా ఆ దిక్కుమాలిన సంగతి ఏంటో మనకు తెలిసేది. అమ్మా ఆ వీడియో ఏంటో వేయండి. ఆయన కాపులకి పట్టిన శని జనసేన అని మనం చేస్తున్నాం. సర్వనాశనం చేయడానికి పుట్టాడు. ఎవరికొక చంద్రబాబుకో, బీఆర్ఎస్ కో, లేకపోతే భారతీయ జనతా పార్టీకో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ ప్రారంభించినటువంటి జనసేన. అయినా వేలంపాట్ల అమ్మకాలేంట్రా ఆంబోతు సన్నాసి. వీడికి ఇంకా సత్యనపల్లి సంత మాటలు పోలేదు. అయినా మొన్న ఏమన్నావురా, జనసేనాని కాపులు పట్టిన సేన, నువ్వు ఏపీకి పట్టిన పెద్ద సేనరా దరిద్రుడా. ఇదో అంబటే ఎమ్మెల్యే మినిస్టర్ కూడాను కొంచెం చూసుకోవే ఎలక్ట్రీషియన్ అప్పారావు. అప్పుడెప్పుడో భూమి పుట్టక ముందు గెలిచాడు, కానీ మళ్ళీ ఇదిగో 2019లో గెలిచాడు. మా దరిద్రం కాకపోతే ఈ నెల తక్కువ ఎదవ. అయినా గాలి మాటలు మాట్లాడితే జనాలు ఎలా తిడతారు కదా, ఎన్నోసార్లు విన్నాడు కదా ఆయన కూడా గాలి బత్తాయని. ఏమండే వాళ్ళు ఈ తిట్లు తినే స్టేజ్ దాటిపోయారు. ముఖం మీద ఉమ్మేసినా అదేదో పన్నీర్ అనుకుని చెప్పి పక్కెళ్ళిపోయి ఎదవలు వీళ్ళంతా. మరీ ఇంత ఏకలా తీసేగయ్యా, ఆయనలో ఏదో విషయం ఉంటేనే కదా మినిస్టర్ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఈ సన్యాసులకు బుద్ధి జ్ఞానం ఉందండి. పవన్ కళ్యాణ్ 4 మాటలు తిట్టేశాడు, మినిస్టర్ గారి కొట్టేశాడు. పవన్ని తిట్టు, మినిస్టర్ గారి పట్టు. చూడు అప్పారావు, నువ్వు అన్నీ నిజాలే మాట్లాడుతున్నావు కానీ కాస్త కొంచెం నిదానంగా మాట్లాడయ్యా. ఏంటండి నిదానంగా మాట్లాడేది? పవన్ కళ్యాణ్ జపం మీద ఉన్న శ్రద్ధ పోలవరం మీద పెట్టుంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది, జనాలు ఆనందపడేవారు. ఈడు గంట అరగంట ముచ్చట్లోనే ఎవ్వరు. సరేనయ్యా, అక్కడ పోలవరం కట్టలేకే కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తుంది. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అప్పుడు ఈ అరగంట బత్తాయికి ఇరిగేషన్ శాఖ పీకేసి పవన్ కళ్యాణ్ జపం శాఖ ఇచ్చుంటే 100కి 100 కాదు, 1000కి 1000 మార్కులు వచ్చాయి. ఫస్ట్ బాబు ఎలక్ట్రీషియన్ అప్పారావు, ఈ మినిస్టర్ బత్తాయిలకి శాఖలు ఇచ్చింది నేను కదయ్యా, పీక్ అవతల పడేయటానికి. వేరే ఆయన ఉన్నాడు అక్కడ. అలా వెళ్ళి ఒక పని చేయి, నువ్వు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి పక్కన కూర్చొని ఆయన ఫ్యాన్కి బేరింగ్లు వేయమంటావా? నా బేరింగ్ బత్తాయని. అది కాదు నా యాంకర్ బత్తాయి. గుడివాడ అమర్నాథ్కి రికార్డింగ్ శాఖ, రోజాకేమో నోటిదోల శాఖ, నానీకేమో క్యాసినో శాఖ, నీకేమో అలాగే మీకు కూడా ఏదైనా బేరింగ్ల శాఖ ఇమ్మంటావేంటి? నా శాఖలు బత్తాయని. కాదే, వీళ్ళందరికీ కలిపి జనసేనాని జపం శాఖ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇమ్మని చెప్పు బాబు. ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి
అక్కడ ఒక 40 నుంచి 50 మంది సలహా బత్తాయిలు కూర్చున్నారు బేరింగులతోటి. సచ్చు సలహాలు పుచ్చు కబుర్లు తప్ప రాష్ట్రానికి కానీ ఉపయోగం ఉందా వీళ్ళ వల్ల? సరే కానీ పోలవరం ప్రారంభోత్సవానికి అంత తొందర ఎందుకు, ఇంకా బోల్డ్ టైం ఉంది కదా అంటున్నాడు అంబటి రాంబాబు గారు. మరి ఇప్పట్లో పూర్తి కాదేమో అని. వీడి సొమ్మేం పోతే పోయేది జనం సొమ్మే కదా, సంకనాకి పోయేది రైతులే కదా బాధపడేది. పనులు పూర్తి కాకపోతే పాపం అంబటి ఏం చేస్తాడే? ఇదివరకు ఒక ఆయన ఉన్నాడు మాజీ మినిస్టర్ ఇరిగేషన్ అనిల్ గారు. ఆయన ఏమనేవాడు? రేపు అవుద్ది మాపు అవుద్ది అనేవాడు. ఆయనలా దొంగ మాటలు చెప్పట్లేదు కదా. నిన్న వాడు, ఈరోజు వీడు, రేపు ఇంకొకడు. వీళ్ళ వల్ల పోలవరం కట్టడం జరగదయ్యా, ఊరికిన సొల్లు మాటలు తప్పితే నా అధికార బత్తాయిలని. మరి ఏం చేద్దామంటే నువ్వే చెప్పు ఎలక్ట్రీషియన్ అప్పారావు. చేసేదేముంది, పెంటలో కాలెట్టాం కదా, కంపు పోయే వరకు కడుక్కోవడమే, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఎదురు చూడటమే. 2024 ఎలక్ట్రీషియన్ అప్పారావు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు మీద వ్యామోహం లేదు, అందుకే కదండి పప్పు బెల్లాలు పంచుతున్నట్టు పంచుతున్నాడు మా పవన్ కళ్యాణ్ డబ్బుల్ని. చెప్పేది పూర్తిగా వినవయ్యా నా ఫ్యాన్ బత్తాయి. స్విచ్ చేయకుండానే ఓ తిరిగిపోతూ ఉంటావు. ఇదిగో మా పవన్ కళ్యాణ్ గారికి పేరు సంపాదించాలని, డబ్బు సంపాదించాలని కోరికలు లేవయ్యా, జనాలకి మంచి చేయాలని చెప్పి ఆయన తపన. అదేనయ్యా నేను అంటున్నది. కాకపోతే ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు ఓ వర్గం వారు. అది ఎవరో నీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. తెలుసులేండి, 1000 కోట్లని ప్రచారం చేసి ఆ తర్వాత 4 ఖర్చుకున్న ఆ పిచ్చి బ్యాచేనా? 4 ఖర్చుకున్న బ్యాచో, పళ్ళు రాలగొట్టుకున్న బ్యాచో నాకేం తెలుసయ్యా, నన్ను ఇరికిస్తున్నావు. ఏంటి మళ్ళీ ఏంటంట 10,000 కోట్ల ప్యాకేజా? అదేదో త్వరగా ఇమ్మన్నాడు బాబు, జనాలకి పనిచేసి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ప్రజాసేవ చేసుకుంటాడు. అది కాదయ్యా, మీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి మీద వ్యామోహం లేదని ప్రచారం చేస్తున్నారు ఆ పిచ్చి బ్యాచ్. కరెక్టేనయ్యా, ఆయనకైతే వ్యామోహం లేదు, కానీ జనాలకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉందయ్యా. ఎప్పుడు బేరింగ్లు వేసుకోవడం కాదు, ఇలాంటి కల్పిత ప్రచారాలు వచ్చినప్పుడు ఖండించి బేరింగ్ తీసేయాలి కదా. అక్కడ వాళ్ళ దిక్కుమాలిన ప్రచారాలని ఖండించడానికి మా వాళ్ళు ఎవరో ఖాళీగా లేరయ్యా, ఆవిర్భావ సభలో బిజీగా ఉన్నారు. అయినా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అన్నీ గమనించాలయ్యా నా అమాయక బత్తాయని. ఓ నోరేసుకుని పడిపోవటం కాదు. నిన్నటిదాకా ఓ పచ్చ బ్యాచ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ను వాడుకోవాలని చూశారు. అలాగే సీఎం పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ పిచ్చి కుక్క కరిసిందో మరి పిచ్చి రాతలు రాశారో తెలియదు, కానీ దుష్ప్రచారం మటుకు బాగా చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందయ్యా, అన్నీ తెలిసి కూడా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారనమాట మీ పవన్ కళ్యాణ్ గారు. అధికార బత్తాయిలేమో పచ్చ బ్యాచ్తో లింక్ ఎడతారు, పచ్చ బ్యాచ్ ఏమో పింక్ బ్యాచ్తో లింక్ ఎడతారు. ప్రతి దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారు లింక్ మటుకు కామన్ అయ్యా. పోనీలేవయ్యా, మహాభారతంలో శ్రీకృష్ణులాగా ఇక్కడ మీ పవన్ కళ్యాణ్ కూడా చక్రం తిప్పుతున్నాడు. ఆయన అందరి తప్పులు లెక్కలేస్తున్నాడు. ఆయనకు ఒక లెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. త్వరలోనే లెక్కలన్నీ తేలిపోతాయి 2024లో. వెయిట్ అంటే టైం వచ్చినప్పుడు మీరు కూడా కొడతా ఉంటున్నారు అంతేనా? తిరిగి ఇస్తున్నాం అంటున్నాం అంతే. ఇదో ఆ వీడియో చూడండి, డ్రామా చాలా గొప్పగా ఉంటుంది. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, సిక్కింలో పవర్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ ప్రాజెక్టు, జింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్రుట్ల 1000 ఎకరాల భూమి, 250 కోట్ల విలువైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు, హైదరాబాద్ లో 65 ఎకరాల జాగా. ఏదో కొన్ని గుర్తుకొచ్చి చెప్పాడు, కానీ మొత్తం చెప్పడం మొదలు పెడితే ఒక రోజంతా సరిపోతాయా. కానీ ఒక్కటి మటుకు గ్రేట్ అయ్యా, కడుపు నిండినోడిగా ఆకలేస్తుందని చాలా బాగా చెప్పాడు సీఎం గారు. నాకెవరు అండా లేదని. ఆయన అన్నదాంట్లో తప్పే ఉందయ్యా. ప్రజలైన అండ అంటే ఇవన్నీ ప్రజల సొమ్ముతో కదా కూడబెట్టుకున్నవి, ఆ మీనింగ్ దాని ఉంటాడులే. అవునయ్యా, ఇది కూడా లాజిక్ అయి ఉండొచ్చు. అయినా ఈ మధ్య జన సొమ్ముతో కూడా బాగా ప్రచారం చేసుకుంటున్నారు. రంగులు, యూట్యూబ్లో యాడ్లు, స్టిక్కర్సు ఎన్ని చేసుకున్నా కూడా 2024 స్టిక్కర్ అనేది ఒకటి ఉంది, ప్రజా తీర్పు. దాని ముందు ఇవన్నీ నిలబడవయ్యా. అవునులే, ఎన్నికలేమో దగ్గర పడుతున్నాయి కదా, ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు ఇంకా ఊపందుకుంటే ఆయన దేన్ని వదలట్లేదు. పాచిపోయిన అన్నంతో పెద్ద చేసినట్లు ఈ అవినీతి కంపు ఎవరికి తెలియదయ్యా. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని ఆర్భాటాలు చేసినా ఈ కంపు మటుకు పోదు. అది ఇదే కదా. అవతల దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంచి జోష్లో ఉన్నట్టున్నాడు, ఏది పడితే అది వాగేస్తున్నాడు. అవునయ్యా, అప్పట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో మా జనసేన పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడి, సార్ నమస్తే సార్, మీతో ఒక ఫోటో ఇవ్వండి అన్న ఈ వెల్లంపల్లి శ్రీనివాసు ఈ పిచ్చి బత్తాయి ఎన్ని ఆటలాడాడు, ఎంతసేపు బతిమలాడాడు, నేను పక్కనే ఉన్నా. ఏమండే గుర్తొచ్చిందా? అవునయ్యా, ఇలాంటివి మటుకు బాగా గుర్తుపెట్టుకుంటావు నా ఫోటో బత్తాయని. ముందు ఆ వీడియో చూడబోయా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొద్ది రోజుల్లోనే చక్కటి ఎయిర్పోర్టు. గతంలో చంద్రబాబు మాటలు చెప్పాడు, గన్నవరం
విమానాశ్రయానికి 4 మీటర్లు పొడుగు పెంచేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేశాడు. కానీ అలా కాకుండా ఈరోజు భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు గతంలో చంద్రబాబు మాటలు మాత్రమే చెప్పాడు. కొద్ది నెలల్లో అది శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధమైపోతుంది. పవన్ కళ్యాణ్కి అంబానీ గారి అపాయింట్మెంట్ తీసుకునే కనీస అవకాశం ఉందా? నేను సూటికి అడుగుతున్నా. పవన్ కళ్యాణ్కి అంబానీ కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కనీసం అపాయింట్మెంట్ ఇస్తారా? సరే, ఎవడైనా బతికేది భోజనం కోసమే కదా. అసలు తోపులాట్ల అవన్నీ కావాలని చిత్రీకరించింది తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. చక్కగా పారిశ్రామికవేత్తలతో కూడా సంతోషంగా వెళ్ళారు. మీరు అందరూ చూశారు కదా టీవీలో. ఏమండే, పెళ్లి సంబంధం చూడగానే పుట్టబోయే పిల్లాడికి పేరు పెట్టుకునే రకం ఈడు తూత్తరాను. అవునా, ఆయన మాట్లాడిన దానికి నువ్వు తిట్టేదానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎయిర్పోర్ట్కే శంకుస్థాపన కాలేదు, ఈడే దగ్గరుండి ఎయిర్పోర్ట్ కట్టించినట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చి ల్యాండ్ అవుతున్నట్టు, దాంట్లో వీడు తిరుగుతున్నట్టు ఈడు ఎదవ బిల్డప్ అని మొన్నే ఒక పాత్రికేయ మిత్రుడు అన్నాడు. కనకదుర్గమ్మ గుళ్ళో ఉన్న ఉండి కూడా ఈడు లాగాడంట చిల్లరా. అవునులే, జరగబోయే అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నాడులే నా ఎయిర్పోర్ట్ బత్తాయని. అది జరుగుద్దో సస్తుందో మనకేం తెలుస్తుంది? రాజకీయాల్లో రాకముందు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసాడేమో నా బ్రోకర్ బత్తాయని. ఈడు బ్రోకర్ చేస్తలోను. అలా ఎందుకంటున్నావయ్యా ఎలక్ట్రీషియన్ అప్పారావు? ఈడి మాటలు అలాగే ఉంటాయండి. దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది, ఫార్మసిటీ వచ్చేస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, ఏదో ప్లాట్లు అమ్ముకునే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తారు చూడు, అలా ఉంటాయి ఈడి మాటలు. అవునులే, మీ పవన్ కళ్యాణ్ గారికి అంబానీ అదాన్లు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వరంట అంటున్నాడు వెల్లంపల్లి. పెద్ద జోగు ఈ రాష్ట్రంలో. వాడికి అపాయింట్మెంట్ ఎవరేమో, వాడు పవర్ స్టార్ ఒకడే అనుకుంటున్నాడు వెల్లంపల్లి శ్రీనివాసు. సెల్ఫీ కోసం వెనకాల పరిగెట్టిన సంగతి మర్చిపోయాడు. ఆడు ఈడని కాదు కానీ నీ అంతటి నోటితోలు ఉండవండి నేను ఎంతవరకు చూడలేదే. ఏమంటే నన్నే ఇలా అనుకుంటే నోటితోలడని, నాకన్నా ఎక్కువ నోటితోలా ఉన్నాడు మా అన్నయ్య దిలీప్ శంకర్ గారు. కొడాలని ఇవన్నీ మంత్రులకి ఏం చేయాలరా బొక్కా పక్కి కదవా? ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళి ఇట్ల మీద నువ్వు కానీ అమర్నాథ్ గడి కానీ పేరు నాని గడి కానీ ఎవడైనా మాట్లాడారా? మీ బతుకులు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు? దోళ్ళ కాసుకోవడానికి నాకు అర్థంగా కడుతున్నాను నేను. రాష్ట్రం ఏంటి, రాష్ట్రం అవసరాలు ఏంటి? ఎప్పుడైనా మాట నీ బతుకంతా చంద్రబాబు నాయుడు, నీ బతుకంతా నారా లోకేష్, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి 16 నుంచి 20 లక్షల రూపాయలు నోసానికి మేము ఖర్చు పెడతంటే నువ్వు చేసేటువంటి డిబేట్లు నీ వ్యక్తిగతం అనుకున్నా నాకు అర్థంగా కడుతున్నా. బాటా చెప్పించి కొట్టేయాలి నాకు ఒకలారా మిమ్మల్ని. మీరందరూ ప్రజాప్రతినిధులా? నీ బతుకు మళ్ళీ నువ్వు రాజకీయ జ్ఞానం పోదా పవన్ కళ్యాణ్కి? నీకు కూడా తెలిసావదో, మంత్రి కింద నువ్వు ఏం చేయాలో నీకు తెలిసావదో, నీ బతికేంతసేపు ఆ పక్కన ఉన్న 50-60 మంది చదువులేనటువంటి మాసగాల్ని ఇంప్రెస్ చేయడానికి పంచి డైలాగులు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డావు పడలేదా? జగన్మోహన్ రెడ్డి మన మంత్రిశాఖ కొనసాగిస్తాడు. మన బతికింతే. కరెక్టేనా వ్యాపారం? ఆయనకన్నా నువ్వే కరెక్టు. నువ్వన్నా కొంచెం గ్యాప్ ఇస్తున్నావు. అక్కడ అతను గ్యాప్ లేకుండా వేసుకుంటూ పోతున్నాడు. ఈ పనికి మాలిన బత్తాయిలకి ఇలాంటి భాషలో చెప్తేనే అర్థమవుతుంది. పందిని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్తే అర్థమవుద్దా? ఎవడైనా బతికేది భోజనం కోసమేనంట. మినిస్టర్ పోయినా చాలా బాగా చెప్పాడయ్యా వెల్లంపల్లి. ఆడికి మైండ్ దొప్పినట్టుంది. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు భోజనాల కోసం, గిఫ్ట్ల కోసం కుక్కలు ఎగబడినట్టు ఎగబడుకుంటారే. చెప్పడానికి ఆడికేమో సిగ్గు లేదు, వినటానికి నీకు మైండ్ లేదు. అయ్యా అప్పారావు, గోళ ఆపవయ్యా, వినలేక వస్తున్నావు. ఏమండే, ఒక పూటగా ఇలా ఉంటే రోజు ఆ లఫుడుగాలు మాట్లాడే మాటలకి మాకెంత చిరాకెత్తాలి? అలాగని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదయ్యా, సబ్జెక్టు మీద మాట్లాడాలి. ఇదో అవన్నీ ఆ సన్నాసులు చెప్పాయా. అసలు ఏ కంపెనీలు పెట్టుబడులు తెచ్చాయి, ఎంతవరకు పెట్టుబడులు పెట్టారు, వాటికి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏంటి, వాటికి ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఇవన్నీ అడగవయ్యా, నన్ను అడగటం కాదు. రోడ్లే గతుకులు పడి దిక్కుమాల చూపులు చూస్తున్నాయి ఎవడొచ్చి పొడుస్తాడని. వాటిని బాగు చేయడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అసలు ఏం చూసి లక్షల కోట్లు పెట్టుబడి పెడతారయ్యా? వీళ్ళ మాటలంటే ₹1 కూడా ఎవడో పెట్టుబడి పెట్టు. అరే గుడివాడ గుడిసేటి అమర్నాథ్ ఆయన చూస్తుంటే యాంకర్ ఇంగ్లీష్లో అడుగుతుంటే మా ఐటీ మినిస్టర్ ముఖం పక్క పెట్టేసి పక్కకు పోతాడేంటి? సర్లే అప్పారావు, వీళ్ళ సంప్రదింపులు జరిగేసరికి ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అదే కదా వీళ్ళ ప్లాను. ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి సమ్మిట్లు గిమ్మెట్లు అన్నీ మొదలెట్టారు. మరి ఈ 3.5 ఏళ్ల కాలంలో ఏ త్వరలో పడుకున్నాడు ఈ రికార్డింగ్ బత్తాయి? చూడప్పారావు, వెల్లంపల్లి శ్రీనివాసం వదిలేసి వేరే బత్తాయి వెనకాల పట్టావేంటి? వదిలేక మా తమ్ముడు చెప్పినట్టు బాటా చెప్పుతో తీసి కొట్టమంటావా? జనాలు ఏమంటారు తెలుసా? బయట ఒక చెప్పు ఏంటంటే 2 చెప్పులు తీసుకుని కొట్టండి అంటున్నారు. వద్దే బాబు, 2024 తర్వాత చంద్రబాబు సంగతి, పవన్ కళ్యాణ్ సంగతి చూస్తారని మీడియా ముందు వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు తీసేసిన మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్. అయినా అధికారం వచ్చాక ఏం పీకెట్టాడు? రేపు 2024 తర్వాత ఇంట్లో కూర్చుని ఏం పీకుతాడు? అధికారం ఇచ్చి పనులు చేయండి అంటే నేను అది పీకుతా, నేను ఇది పీకుతా. ఏంట్రా చవట దద్దమ్మలారా?
ఎవర్రా మీరంతా? సార్ అది మాది ఆలీబాబా ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఆలీబాబా ప్రైవేట్ లిమిటెడ్? అది ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఉంది అది? బెంగళూరులో ఉందన్నా. బెంగళూరులో ఉందా? బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారా గిఫ్ట్ల కోసం, భోజనాల కోసం? రాష్ట్రం పరువు తీశారు కదరా. అది కదన్నా, నిజంగా మేము పెట్టుబడి పెట్టడానికే మన గుడివాడ అమర్నాథ్ సార్ రమ్మంటే వచ్చామన్నా. ఆ గుడివాడ బెల్లంగాడికి ఐటీ శాఖ ఎందుకు ఇచ్చారో ఆడికే తెలియదు. అరే కాళ్ళకి షూ ఏదిరా? సమ్మిట్కి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొస్తావురా? చెప్పులు వేసుకొస్తావు? ఇదేంట్రా ఇది? డిలైట్ ఐడి కార్డ్. ఐడి కార్డ్? ఏ స్కూల్ రా ఇది? నువ్వేంటమ్మా ఏ స్కూల్ నుంచి పారిపోయావు? ఒక ఇలాన్ మస్క్, నువ్వు ఒక బిల్ గేట్స్, ఈవిడేమో ఇంద్రా, నువ్వేను. అన్నా ఒట్టన్నా, మేము నిజంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చామన్నా. జేబులో 100 రూపాయలు తీరా. 100 రూపాయలు జేబులో లేవు కానీ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేస్తారా? జనాలు పిచ్చోళ్ళు చేద్దాం అనుకున్నారా? అన్నా అన్నా, మీరు కానీ నిజం చెప్పకపోతే మా బాసును పిలుస్తా. ఏంటి పిలవనా? అన్నా అన్నా, నిజం చెప్పేస్తామన్నా. అన్నా మేము పెయిడ్ ఆర్టిస్టులు అన్నా. పెయిడ్ ఆర్టిస్టులా? అన్న తప్పైందన్నా. భోజనం చేశారా? గిఫ్ట్లు ఇచ్చారా? వెళ్ళిపోండి, నా ఎదురుకుండా కనపడకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళు. ఇదండి వైజాగ్లో జరిగిన సమ్మిట్. లక్షల కోట్లు పెట్టుబడి పెడదామని వచ్చారు, జేబులో ఒక 100 రూపాయలు లేదు. పైగా ఆడేమో ఒక గెడ్డం పారిపోయిన ఖైదీలా ఉన్నాడు, కాలుకేమో బూట్లు చెప్పులు వేసుకొచ్చాడు, స్కూల్ ఐడి కార్డులు పెట్టి చూపిస్తున్నారు. ఇది డెలిగేట్ పాసులు అంటాడు. గిఫ్ట్లకి భోజనాల కోసం కుక్కలు ఎగబడినట్టు ఎగబడి రాష్ట్రం పరువు తీసేశారు. సో గుడివాడ అమర్నాథ్ ఇతనికి ఐటీ శాఖ ఎందుకు ఇచ్చారో ఎవరికీ తెలియదు కానీ బెల్లం మటుకు అనకాపల్లి బెల్లం ఎటువంటి రకాలో అవి కూడా చెప్పడం చేత కదా ఇతనికి. ఏమయ్యా నోడుదోలు నాగేశ్వరరావు, ఇన్వెస్టర్లతోటి వైజాగ్ సమ్మిట్ కిటకిటలాడి బాక్స్ ఆఫీస్ అంట కదా, నిజమేనా? గుట్లగా డబ్బులు సంచులు ఉన్నాయి, నువ్వు కూడా 4 సంచులు వేసుకురా మోసుకెళ్దు కానీ. అంత వెటకారం ఎందుకయ్యా? ఏదో అటు వెళ్ళొచ్చావు కదా అని అడిగా. ఇప్పుడు అనకాపల్లి బెల్లంగాడికి ఐటీ శాఖ ఇస్తే డూప్లికేట్ డెలిగేట్లను తీసుకొచ్చి జనం సొమ్ముని బెల్లం నాకించినట్టు నాకించేస్తున్నాడు. పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేలయ్యా నాగేశ్వరరావు. ప్రతిదాన్ని పిన్ టు పిన్ ఎత్తకూడదు. 15 కోట్లు జనాల సొమ్ము ఖర్చు పెట్టించేసి గిఫ్ట్ల కోసం భోజనాల కోసం ఎగబడే ఈ చిరాకు బ్యాచ్నంతా తీసుకొచ్చాడు అనకాపల్లి అమర్నాథ్. ఎవడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు గిఫ్ట్ల కోసం అసహ్యంగా ఇలా ఎగబడతారండి? అదేంటయ్యా, అంబానీలు అదానీలు కూడా వచ్చారు కదా అక్కడికి, ఏం చూడలేదా? ఎందుకెవరు పంచభూతాలనే చవకగా అమ్మేసినట్టు ఏపీ జెన్కో బొగ్గును కూడా అదానికే కట్టబెట్టేశారంటగా చీప్గా. సరేలేవయ్యా, ఎవరో ఒకరి దగ్గర కొనాలి కదా బొగ్గు, ఎలక్ట్రిసిటీ లేకపోతే మరి ఏమవుతాం? ఇదిగో అన్ని వనరులు ఒకరిగా ఇచ్చేసి బొగ్గును మాత్రం ఎక్కువ రేటు కొంటున్నారయ్యా ఈ అధికార బత్తాయిలు. నువ్వు మటుకు ఏం చేస్తావయ్యా నోడుదో లాగేశ్వరరావు? ఆ సంగతాన్ని ప్రతిపక్షాలు చూసుకుంటాయిలే. అందుకేనయ్యా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద వచ్చేస్తున్నారు. మచిలీపట్నంలో మార్చి 14 జరిగే ఆవిర్భావ సభకి. జాగ్రత్త నాగేశ్వరరావు, జనం చాలా ఎక్కువ మంది వచ్చేటట్టున్నారు జనసేనాని సభకి. ఆవిర్భావ సభ మార్చి 14ని. అందుకేనంటే కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ పక్కన జనసేన నాయకులు, ఓ పక్కన లక్షల్లో జన సైనికులు, వీర మహిళలు. అబ్బో బ్రహ్మాండంగా ఉందండి, చరిత్రలో నిలిచిపోయే సభ ఇది. జనసేనాని మీద నోరు పారేసుకున్న ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తానని మా పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. ఇక జనసేన ఆవిర్భావ సభ తర్వాత ఓను వచ్చేస్తారే మీడియా ముందుకి అధికార బత్తాయిలు. ఊళ్ళో పెళ్ళికి కుక్కలు అడావిడి అన్నట్టు ఆ సభ జరగకుండానే మీడియా ముందుకు వచ్చేస్తారు ఈ పిచ్చి బత్తాయిలంతా. సర్లేవయ్యా నోడుదోళ్ళు నాగేశ్వరరావు, జనసేన సభ అద్భుతంగా బ్రహ్మాండంగా చేయండి, మళ్ళీ వచ్చాక మనం కలుద్దాం. అలాగేనండి, మా వారాహి తల్లి, మా వారాహి వాహనాన్ని జాగ్రత్తగా చూసి మా పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా వేదిక వల్ల తీసుకెళ్ళి అద్భుతంగా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంలాగా, ఇది ఒక యుద్ధానికి సమరంలాగా చరిత్రలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇదండి ఈ వారం బత్తాయి ముచ్చట్లు. వచ్చే వారం బత్తాయి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.